తాతయ్య తాతయ్య ఎందుకురా అలా అరుస్తున్నావు? ఏమైంది? కనక మహాలక్ష్మి నిజంగా ఉందా లేదా అది నాకు తెలియాలి. అమ్మ దగ్గరికి వెళ్తే నీ దగ్గరికి వెళ్ళమంది. బాగుందిరా, ఇన్నాళ్ళకి చాలా కాలం తర్వాత అమ్మ కథ వినాలని ఆశతో పరిగెట్టుకొచ్చావే, చాలా సంతోషం. చెప్పు తాతయ్య, ఆమె నిజంగా ఉందా లేదా? ఆమె ఉంది అని నమ్మిన వారికి సిరి సంపదలతో తొలతూగేలా చేస్తుంది. ఆమె లేదు అన్నవారికి నేనున్నానని గుర్తు చేస్తుంది. అర్థమయ్యేటట్టు చెప్పు తాతయ్య. కూర్చో, అంతా చెప్తాను. ఆమె గాజులవారి తోటలో ఒక మర్రి చెట్టు కింద వెలిసింది. ఇదంతా కాదు తాతయ్య, ఆమె నిజంగా ఉందా లేదా? ఆమె ఒక నిజం. అది నిజం అనటానికి నేనే నిలువెత్తు నిదర్శనం. ఏమైంది తాతయ్య? లక్ష్మి, లైట్ ఆన్ చేయి. అది 1965 సంవత్సరం అనుకుంటా. సాయంత్రం తోట నుంచి రావడం కాస్త ఆలస్యమైంది. చుట్టూ చిమ్మ చీకటి. అడవిలాంటి తోటలో నా గుండెల్లో భయం మొదలైంది. కనక మహాలక్ష్మి, ఎక్కడున్నావమ్మా? నాకు నీ తోడు కావాలి. ఆ గజ్జల శబ్దానికి నీకు భయమే లేదా? ఎందుకురా నాన్న భయపడ్డు? సాక్షాత్తు ఆ కనక మహాలక్ష్మి తోడుగా నడిచొస్తున్నట్టుగా అనిపించింది. నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే శ్రీవర వింధ్య శివోదిని వాసిని విశ్వ విలాసిని జిష్ణునుతే అంటే ఆవిడెవరికి కనపడదు, కానీ అందరినీ రక్షిస్తుందన్నమాట. ఇందాకడ కథ మధ్యలో ఆపేసావు కదా తాతయ్య, అది ఇప్పుడు చెప్పు. అమ్మవారు ఒక మర్రి చెట్టు కింద వెలిశారు. అది మన గాజులారి తోటలో. ఆమెను ఎవరు పట్టించుకునేవారు కాదు. అయినప్పటికీ ఆవిడేమీ బాధపడలేదు. పొలాల గట్లంటే మొబైల్ పట్టీలు పెట్టుకుని ఆడుకుంటూ ఉండేది. మన తోటల్లోకి అమలాపురం వాళ్ళ పనిలోకి వచ్చేవాళ్ళు. వాళ్ళు పాటలు బాగా పాడతారు. కనక మహాలక్ష్మి ఆ పాటలన్నీ వింటూ పొలాల గట్ల మీద ఆడుకుంటూ ఉండేది. మొదలు పెట్టండి. 4 గంటలకల్లా అయిపోవాలి. త్వరగా చేయండి. చిత్తూలి బొమ్మ శివుడే ముద్దులి గుమ్మ, చిత్తూల బొమ్మ శివుడే ముద్దుల గుమ్మ, బంగారి బొమ్మ దొరికిందమ్మ మనవాడలోన, బంగారి బొమ్మ దొరికిందమ్మ మనవాడలోన, బంగారి బొమ్మ దొరికిందమ్మ మనవాడలోన, బంగారి బొమ్మ దొరికిందమ్మ మనవాడలోన, పైడి బిందట్టుకొని పడితే నేలాగిపోతే, పైడి బిందట్టుకొని పడితే నేలాగిపోతే, పరమేశ్వరుడు ఎదురయ్యాడమ్మ మనవాడలోన, పరమేశ్వరుడు ఎదురయ్యాడమ్మ మనవాడలోన, పరమేశ్వరుడు ఎదురయ్యాడమ్మ
ఎదురయ్యాడమ్మా మనవాడలోన పరమేశుడెదురయ్యేరమ్మ మనవాడలోన చుట్టూలి బొమ్మ శివుడే ముద్దిలి గుమ్మ చిత్తూల గుమ్మ శివుడే ముద్దుల గుమ్మ బంగారి బొమ్మ దొరికిందమ్మా మనవాడలోన బంగారే బొమ్మ దొరికేనమ్మ మనవాడలోన బంగారి బొమ్మ దొరికిందమ్మా మనవాడలోన బంగారే బొమ్మ దొరికేనమ్మ మనవాడలోన ఎండి బిందెట్టుకొని వణితి నెలాగిపోతే భోంచేసి వెళ్ళండి. కానీ ఒకరోజు ఏమైంది తాతయ్య? అమలాపురం వాళ్ళు పనంతా అయిపోయాక ఆ చెట్టు కింద కూర్చుని భోజనాలు చేసేవారు. అయ్యో దొబ్బులు ఇవ్వండి, పూల దొబ్బులు. నేను 4 రోజులు వచ్చాము అయ్యగారు. 2 రోజులు వచ్చారు. 2 రోజులు ఇచ్చారు కానీ 4 రోజులు అండి. 2 రోజులు వచ్చారు. లేదండి అయ్యగారు. 2 రోజులు వచ్చారు. లేదండి అయ్యగారు. 4 రోజులు వచ్చారు. లేదండి అయ్యగారు. మీకు 2 రోజులు ఇస్తాను, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదండి అయ్యగారు. 4 రోజులు అండి. 4 రోజులు అయ్యగారు మాయి 2 రోజులు ఎత్తి ఇచ్చుకోము అయ్యగారు. మేము ఆ డబ్బులు మీరు ఎట్టుకోండి. 2 రోజులు వచ్చారు మీరు. లేదండి అయ్యగారు. 2 రోజులు వచ్చారు. కుదరదండి తీసుకోండి అయ్యగారు. మాకు వద్దు, మాకు 4 రోజులు డబ్బులు అయితే ఇవ్వండి. 2 రోజులు అయితే మాకు వద్దు. ఆజీ కలిపి మీరు ఉంచుకోండి. ఉండించుకోండి అయ్యగారు, మేము చూసుకుంటాం. ఆ రోజు డబ్బుల విషయంలో చిన్న తగాదా వచ్చి అమ్మవారు కొలువై ఉన్న రాయిని అమలాపురం తీసుకుపోయారు. నేను వెళ్తున్నా, మీరు రావడానికి సిద్ధంగా ఉండండి. అలా అమ్మవారు వాళ్ళతో వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైంది తాతయ్య? అలా వెళ్ళిపోయిన అమ్మవారు అక్కడ ఒక ఆమె మీద వాలి, నేను మంగవరం నుంచి వచ్చాను, గాజుల వారి ఆడబడుచుని, నన్ను మీ ఊళ్ళో నిలపండి. నేను మంగళవారం పట్టణాన్ని వచ్చానురా. నేను అమలాపురంకి అమ్మ వచ్చానురా. నేను పుట్ట పొరవాగా నుంచి
మీరెవరమ్మా? నేను కనకమాల ఇచ్చాను రా, పెట్టండిరా. నేను గోసగోలు పిల్లరా, బొట్టు పెట్టండి రా. నాకు గంధం జాతర చెప్పండి రా. నాకు పసుపు కుంకాలు నాకు కావాలా? అమ్మ మాకు నొగాలం ఉందే, బంగారం ఉందే. నేను నిలపనేమో బంగారం వెళ్ళిపోవాలి పుట్టింటికి. నేను మీరు బొట్టు సార్ బొట్టు పెడతారు అలాగని, నాకు సార్ జాతర చేస్తారు అలాగని నేను వచ్చాను రా. నేను నొకాలం పక్కనే బంగారం పక్కన నేను ఉంటాను రా. నేను ఈ పట్టణం 12 ఈదులు తిరుగుతాను రా. మీ కట్టమో సుఖమో ఆపితే నేను చేస్తాను. మీకు వచ్చిన భయం లేదురా. నేను ఈ పట్టణాన్ని అడిగట్టగానే మీకు తెల్లిన దగ్గర రాకుండా నేను చూసుకొస్తాను రా. నేను పట్టణం 12 ఈదులు తిరుగుతాను రా. నేను చూసుకొస్తాను రా. మీకు అవిజయం ఉండదురా. నేను వెళ్ళిపోతాను రా. మీకు వచ్చిన భయం లేదు. నేను చల్లగా వెళ్తాను. సరే చల్లగా నన్ను ముందు బాగా నన్ను నడిచి తిరుగుతాను అడిపడి పచ్చని భయమో నేదోలి కూతురా అప్పటికి పెట్టుతాడా అవును అంటాడా అడి కాదు అంటాడా అప్పటికి నే కానరా నన్ను వాడికి చూచి కారు నా గారాలు కూతురు నన్ను వెళ్ళిపోతాను. ఓ అందుకేనా అప్పటి నుంచి పసుపు కుంకలు మన ఊరి నుంచి తీసుకెళ్తున్నారు. అందుకే అప్పటి నుంచి అమలాపురం పంతులు గారు మన ఊరి వాళ్ళకి కబురు పంపి జాతర ప్రారంభిస్తారు. జాతర ముందు రోజు కనక మహాలక్ష్మి అమ్మవారిని ఊరేగిస్తూ అమలాపురం నుంచి మన ఊరికి తీసుకొస్తారు. ఆ రాత్రంతా అమ్మవారిని ఆడిస్తారు. మర్నాడు అమ్మవారిని అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ ఊరి పొలిమేర దాకా సాగనంపుతారు. ఆ ఊరేగింపు ఎంత ముద్దుగా ఉంటుంది అంటే 7 అక్క చెల్లెళ్ళు కలిసి ఊరేగింపు చూడడానికి నడిచి వస్తున్నట్టుగా ఉంటుంది. ఓం శక్తి శక్తి పరాశక్తి ఓం శక్తి శక్తి ఓం శక్తి ఆది పరాశక్తి ఓం శక్తి శక్తి మన్నులో విత్తుకు ప్రాణం పోసిన మంగవరం నౌకమ్మ కదిలిరా. పచ్చగా కాసిన పంటకు జీవం పోసిన గరివీధి సత్తమ్మ. ఊరికి ఈ సైన్యాన్ని నిలిచి పొలిమేరు చిట్టిపైడమ్మ. వేముల వారి ఆడపిల్ల అట్లకోట ఊరుగుంటాలమ్మ.
పసిడి వెన్నెల శేషారూపమా అమలాపురం బంగారమ్మ. నలుదిక్కుల్లో నిలిచిన గంగమ్మ. బొట్టు పెట్టి పిలుస్తున్న కదిలి రండి అందరూ నా జాతరకై నిలుపుతున్నా. నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శివోదిని వాసిని విశ్వ విలాసిని జిష్ణునుతే कुटुंबिनी भूरि कृते भगवती हे सिद्धि कंठ कुटुंबिनी भूरि कृते जय 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 हे महिषासुर मर्दिनी जय 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 हे रम्यकवर्धिनी शैलसुते जय 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 हे महिषासुर मर्दिनी जय 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 हे रम्यकवर्धिनी शैलसुते ఊరు బాగుండాలంటే ఆ అమ్మవారు ఊర్లో ఉండాలి. ఆ అమ్మవారే ఊర్లో ఉండాలంటే నా అనుమతి తోడై ఉండాలి.